శ్రీశైలంలో ఒక అద్భుతమైన అడ్వెంచర్. ఆ శివయ్యను దర్శించాలంటే 3 గంటల పాటు బోటింగ్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎక్కడో తెలుసా? మా తల్లి దాదాపు 800 సంవత్సరాల క్రితం కర్ణాటకలో గురువుగారు ఉపదేశం తీసుకుంటే కాలినడక ఒంటి మీద నూలుపోగలేదు, కాలుకి చెప్పులేదు, శ్రీశైలం వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని వనదేవతను అడిగింది. నరమానవుడు కంటిపడని ప్రదేశం చూపించింటే తల్లి గృహంలో అభిషేకం జరుగుతుందని మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు. కంటిన్యూగా పడదండి, 15 నిమిషాలకు ఒక రౌడర్ పడుతుంది అనమాట. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుళ్ళు ఎక్కడా పెట్టరండి. కానీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో స్వామివారి కంటే ముందు పెట్టారు. వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది, గమనించారండి. ఎడం పక్కనే అక్క మహాదేవిని, ఆమెని. రిటర్న్లో 2 ఉంటాయి, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే, మనకులాగా మానవ జన్మెత్తిన వాళ్ళే. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహలు. ఈ గుహలో ఉన్న శివయ్యకు నిరంతరం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో తెలుసా? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మీరు ఎప్పుడైనా దట్టమైన నల్లమల అడవుల మధ్య కృష్ణానది ఒడ్డున సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన గుహలను చూసారా? 12వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప శివభక్తురాలు తపస్సు చేసిన పుణ్యభూమి గురించి మీకు తెలుసా? ఈరోజు మన ఈ వీడియోలో శ్రీశైలంలోనే అత్యంత రహస్యమైన సాహసోపేతమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అవే అక్క మహాదేవి గుహలు. ఈ గుహలకు ఎలా వెళ్ళాలి, వీటి చరిత్ర ఏంటి, లోపల ఏముంది, అనేక విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలంటే మనం పాతాళ గంగా రోప్వే ద్వారా వెళ్ళాల్సి ఉంటుందండి. మొదటగా మనం ఈ రోప్వే టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోప్వే టికెట్స్ పెద్దలకి 80 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. కిందికి వెళ్ళడానికి, పైకి రావడానికి ఒకటే టికెట్. కాకపోతే వీకెండ్స్లో మాత్రం చాలా రష్ ఉంటుందండి. టికెట్స్ దొరకడానికి గంటలు వెయిట్ చేయవలసి ఉంటుంది. మనం మెట్ల మార్గం ద్వారా కూడా పాతాళ గంగాకి వెళ్ళవచ్చు. కానీ ఈ రోప్వేలో వెళ్తుంటేనే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ పాతాళ గంగా, ఆ నల్లమల అడవుల యొక్క అందాలు మనం చాలా అద్భుతంగా చూడవచ్చండి. ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సినది ఈ రోప్వే అండి. చాలా బాగుంటుంది. అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం లేదండి. కేవలం జల మార్గం ద్వారా మాత్రమే అక్కడికి వెళ్ళగలము. శ్రీశైలం పాతాళ గంగ వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేకమైన బోటింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. కృష్ణానది ప్రవాహానికి ఎదురు దిశలో చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య దాదాపు 3 గంటలు సాగే ఈ బోటు ప్రయాణం లైఫ్ టైం మెమొరీగా మిగిలిపోతుంది. బోటు దిగిన తర్వాత గుహల వరకు చేరుకోవడానికి కాస్త దూరం కొండరాళ్లపై ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుందండి ఈ ప్రయాణం. ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మనమైతే ఈ రోప్వే ద్వారా మనం పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషను. కొండల మధ్య కృష్ణా నది యొక్క అందాలని తప్పకుండా చూడాలండి. చాలా అద్భుతంగా ఉంది. పాతాళ గంగ దగ్గరనే మనకు పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రం అయితే కనిపిస్తుంది. ఇందులో మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి బోట్ ప్రయాణం చేయడానికి. మరి ఈ బోటింగ్ ప్రయాణం చాలాసేపు ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ఛార్జ్ ఉంటుందండి. ఈ బోట్ ప్రయాణం చేసేటప్పుడు మనం కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్స్ అయితే తప్పకుండా తీసుకెళ్ళాలండి. అక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు ఆకలి అని కూడా అంటారు కదా, ఏవైనా స్నాక్స్ తీసుకెళ్తే మనకు చాలా మంచిది. ఈ టికెట్స్ తీసుకున్న తర్వాత మనల్ని ఒక్కొక్కరిగా పేరు పిలవడం జరుగుతుందండి. మన పేరు పిలిచిన తర్వాత మనం బోటు లోపలికి వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుంది. అలాగే బోట్ లోపలికి వెళ్ళినప్పుడు తప్పకుండా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఆ శివయ్యని స్మరిస్తూ మనం ఈ బోటు ప్రయాణాన్ని మొదలు పెడదాము.
ప్రకృతి అందాలు, సాహసయాత్ర, ఆధ్యాత్మికత ఈ మూడింటి కలయికే అక్క మహాదేవి గుహలు. శ్రీశైలం వెళ్తే ఈ ప్రదేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. శ్రీశైలం వచ్చిన భక్తులు తప్పకుండా చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో ఈ అక్క మహాదేవి గుహలు కూడా ఒకటి అండి. ప్రకృతి చెక్కిన ఒక అద్భుతం. ఎంతోమంది సిద్ధులు, యోగులు తపస్సు చేసిన పుణ్యభూమి. మనం ఇప్పుడైతే ఆ అద్భుతమైన ప్రదేశానికైతే వెళ్తున్నామండి. మా వీడియోకైతే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుందండి. మనం శ్రీశైలంలో పరమ శివభక్తులైన సిద్ధిరామప్ప, అలాగే హేమారెడ్డి మల్లమ్మ, వారితో పాటు ఈ అక్క మహాదేవి కూడా ఒకరు. ఈ ముగ్గురు యొక్క విగ్రహాలు మనం శ్రీశైలం మెయిన్ టెంపుల్ శివయ్య స్పర్శ దర్శనం తర్వాత ఈ ముగ్గురు విగ్రహాలని మనం దర్శనం చేసుకోవచ్చండి. ఈ ముగ్గురికి కూడా మల్లికార్జున స్వామి సాక్షాత్కరించి ప్రత్యక్షమయ్యారంట. చాలా అద్భుతం అండి వీరిని దర్శించుకోవడం. వీరు తిరిగిన ప్రదేశాన్ని మనం సందర్శించడం అయితే మన అదృష్టంగా చెప్పవచ్చు. హేమారెడ్డి మల్లమ్మ గంజి టెంపుల్ కనబడుతుంది కదా. ఓకే, ఈ మెట్టు లాస్ట్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే శ్రీశైలం టెంపుల్ దగ్గర వెళ్ళొచ్చాడు. బిఫోర్ డ్యామ్ కట్టక ముందు విధంగా రుట్లు మహాదేవి కానీ కదలేవడానికి కానీ రాకపోకలు చేస్తున్నారు. డ్యామ్ కట్టిన తర్వాత వాటర్ లో స్టోరేజ్ మిగిలిపోయినాయి సార్. ఓకేనా? ఈ మెట్లకి పేరు వచ్చి జాతర మెట్లు అంటారు. ఓకేనండి. డ్యామ్ కట్టక 3 ఫీట్స్ వాటర్ ఉండేది సార్. అప్పట్లో రుచులు మునులు విధంగా రాకపోకలు చేసుకునేవారు అనమాట. పర్వతం కనపడుతుంది కదా, ఆ పర్వతాన్ని వచ్చి చుక్కలగిరి పర్వతం ఉంటారండి. ఆ పర్వతాన్ని ఆధారంగా చేసుకునేవారండి. ఓకేనండి. రెడ్డి కట్టింది. మహాదేవి అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారండి ఈ బోట్ యొక్క రైడర్. మాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వినండి. అమ్మవారు అక్కడ కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ చేపలు పట్టే గుడిసెలు కనపడుతుంది చూడండి. ఈ కొండని కథల నుంచి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కదలేవని ఒక ప్లేస్ ఉందండి. అమ్మవారు అక్కడికి వెళ్ళి కొంతమంది ఋషులకు మునులకు కొన్ని ప్రవచనలు బోధనలు చేసి శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఎక్కిందండి. తల్లి చనిపోలేదు, సమాధి కాలేదు, ఎవరు నిర్వహణ చేసుకోలేదండి. అది స్తపోవనం అంటారండి. ఇది స్తపోభూమి. ఈ స్తపోభూమిలో 70 అడుగులు నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి. 40 అడుగులు నార్మల్గా ఉంటుంది, 30 అడుగులు బెండే క్రాస్కి వెళ్ళాలండి. కదలివనం దగ్గర విశిష్టత ఏంటంటే ఒక బండ ఒకటి ఉంటుందండి. ఆ బండ పైన సహజసిద్ధంగా ఏర్పడిన టాప్ ఉంటుంది ఆల్చెప్ మాదిరిగా. 500 మంది స్టే చేస్తారు ఆ బండ కింద. వర్షం పడినా ఎండ కాసిని ఉండడానికి స్టే చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ ప్లేస్ కర్ణాటక నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో 2 విషయాలు చెప్తాను సార్. శ్రీ అక్క మహాదేవి అమ్మవారు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడితేడని చిన్న పల్లెటూరులో జన్మించారు. తల్లిదండ్రులు సుమతీదేవి, నిర్మలా శక్తి. అమ్మవారి ఎరసవే లింగై క్యాస్ట్. కర్ణాటకలో 90% శివుడిని పూజిస్తారు. కర్ణాటకలో శివుడిని చెన్నమల్లికార్జున అని పిలుస్తారు. ఆ తల్లి ఫస్ట్ నుంచి కూడా శివవతి స్తపోపర్రాలు. ఆ తల్లి తన ఆరాధ్య దైవమైన శివస్వరూపాన్ని చూసి వేసుకుంటే శివుడిని పెళ్లి చేసుకుని ఆశపడుతుంది అమ్మవారు. అమ్మవారి మహాసౌందర్యవతి. ఆ తల్లి రూపం ఎంతంటే సృష్టిలో ఉన్న అందాలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెడితే వాటికంటే అందంగా ఉంటుందండి ఆ తల్లి. కానీ ఆ తల్లి ఏనాడు తన బాహ్య శరీరాన్ని చూసి మోజపడలేదు. తన ఆరాధ్య దైవమైన శివయ్య కోసమే తపస్సు చేసేది. అలా తపస్సు చేస్తుంటే కర్ణాటక రాజు కౌశికుడు జైన మతస్థుడు అమ్మవారి కందాన్ని, అమ్మవారి యొక్క గుణాన్ని చూసి పెళ్లి చేసుకుని పాసపడతారండి. మంత్రి గారి చేత అక్క మహాదేవి తల్లిని కౌరు పంపిస్తారు. మీ అమ్మాయిని వివాహం చేసుకురండి. ఒప్పుకొని పక్షంలో జీవితకది చేయమని చెప్తారండి రాజుగారు. తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి బాధపడతారండి. ఎందుకంటే ఆ తల్లి చేసుకుంటే శివుడిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి. అమ్మవారికి ఈ విషయం తెలియగానే బాధపడుతుంది అనమాట. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వివాహానికి ఒప్పుకొని పక్షంలో జీవితకది చేయాలా అని చెప్పి నేరుగా రాజుగారు బయలుదేరుతుంది అమ్మవారు. 3 కండిషన్లు పెడతారండి రాజుగారి దగ్గర బయలుదేరి. మొదటిది ఏంటంటే మత మార్పిడి. మీ జైన మతం నుంచి మా ఎరసే లింగయ్య మతంలోకి మారాలని చెప్తుందండి. ఎందుకంటే అప్పట్లో చింత చూసేవారంట. దానికి కూడా ఓకే చెప్తారు రాజుగారు. రెండోది మీ దగ్గర ఉన్న డబ్బు సిరి సంపదలు. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు నేను దాన ధర్మం చేస్తాను, ఎంత చేస్తాను రిబ్జెక్షన్ పెట్టకూడదు. దానికి కూడా ఓకే చెప్తారండి. మూడోది మీరున్న పూజా మందిరంలోనే కొన్ని రోజుల పాటు నేను తపస్సు చేస్తాను. తపస్సులో ఉండగా మీరు టచ్ చేయరు. తపస్సులో నేను బయటకు వచ్చి వివాహం చేసుకుందాం. దానికి కూడా ఓకే చెప్తారండి. ఎందుకంటే ఈ రాజ్యానికి కాబోయే రాజుని కదా, ఏదో వారం 10 రోజులు తపస్సు చేసి బయటకు వచ్చు, తర్వాత వివాహం చేసుకుందామని. ఆ తల్లి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శివలింగం చేస్తే పట్టుకుని ఓం నమస్తే తపస్సు చేస్తుందండి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిపిన ఓం నమస్తే అనే మంత్రం తప్ప శిబిరంలో నుంచి బయటకు రాదు. రాజుగారు ఎన్ని కేకలేసిన
ఈయన అనుకోండి ఒక వారం 10 రోజులు తపస్సు చేస్తుంది అనుకున్నా, వీడిని రోజులు అయితే ఎలాగా నా వయసు ఏమన్నా మొత్తం తరిగిపోతుందని చెప్పి ఈయన కామోద్రేయం ఆపుకోలేక ఆ శిబిరంలో దేశంలో ఉన్నవాడిని ఆలంగనం కౌలుగుంచుకుపోతారు రాజుగారు. ఆ తల్లి ఒకటే చెప్తుంది అనమాట, రాజా ఎన్నాళ్ళు నీరు లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు, నాలో ఉన్న విషయాన్ని గ్రహించాలనుకున్నాను కానీ కేవలం కామవంచితో ఈ దుష్టమైన శరీరాన్ని చూసి మీరు నన్ను హించారు. మీకు కావాల్సింది నా బాహ్య శరీరం నుంచి ఒంటి మీద నా వస్త్రాలు తీసి రాజుగారి ముఖం ఇంకొక మారిపోతుంది తల్లి. ఆవిడ శిరోజాలే వస్త్రాలు ఏర్పరచుకుని పరంభక్తులు ఆ తల్లి. ఆ టైంలో ఆ తల్లి రాజుగారికి ఎలా దర్శనం ఇచ్చిందంటే వాళ్ళ జైన తీర్థం దిశంబరం గురుగా దర్శనం ఇచ్చింది అనమాట రాజుగారికి. రాజుగారికి జ్ఞానోదయం అయింది. తప్పు అయిపోయింది అమ్మా, నన్ను క్షమించు, నువ్వు అడిగిన ఎన్ని చేసి పెడతాను, ఇక్కడే తపస్సు చేసుకుని చాలా ప్రత్యపడతారనమాట. ఆ తల్లి అక్కడ ఉండకుండా కర్ణాటక రాష్ట్రం కళ్యాణి నగరి అనుభవ మండలానికి బయలుదేరిన గురువుగారికి ఉపయోగం తీసుకోవడం కోసం గురువుగారు సభలో ప్రవేశపెడతారు. గురువుగారు ఏమంటారంటే, పరిపూర్ణమైన యవనంలో ఉన్నా కదమ్మా, ఇంతమంది భక్తులు నిన్ను చూస్తున్నారని నీకు ఇబ్బందిగా లేదని. ఎందుకంటే తల్లి శిరోజాలే ఒళ్ళంతా కప్పుకొని వెళ్ళడం వల్ల. ఆ తల్లి గురువుగారికి సమాధానం ఏం చెప్తుందంటే, నా మనసు నా దేహం నా శరీరం మొత్తం సెవేకి అర్పించానయ్యా, ఎవరో చూస్తారో చేస్తారంటూ చేసేదని గురువుగారికి బదిలిస్తుంది అనమాట. అలా గురువుగారు ఇబ్బందికరంగా ఎందుకు అడిగారంటే, అక్కడ ఉన్న భక్తులకి యొక్క భక్తి గుణాలు తెలియడం కోసం తప్ప వీడిని కింకిపరచడం కోసం కాదు. ఆ తల్లి దాదాపు 800 సంవత్సరాల క్రితం కర్ణాటకలో గురువుగారు ఉపదేశం తీసుకుంటే కాలినడక ఒంటి మీద నూలుపోగలేదు, కాలుకి చెప్పులేదు, శ్రీశైలం వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని వనదేవతను అడిగింది. నరమానవుడు కంటిపడని ప్రదేశం చూపించింటే తల్లి గృహం లోపల తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తే ఆమె తపస్సుని గుర్తించిన సాక్షాత్ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనించి ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు గృహం లోపల. శ్రీశైలంలో ఉండే జ్యోతిర్లింగానికి మనం లేదా పూజారులు 1000 రూపాయలు పెట్టి అభిషేకం చేస్తాం, కానీ కేవీస్ లోపల ఉండే శివలింగానికి ఎవరు అభిషేకం చేయరండి. ప్రకృతి సిద్ధంగా కొండలపై నుంచి ఒక కుట్ర శివలింగం మీద పడుతుంది. 365 రోజులు అభిషేకం జరుగుతుందని మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు. కంటిన్యూగా పడదండి, 15 నిమిషాలకు ఒక డ్రాప్ పడుతుంది అనమాట. వాస్తవానికి మానవ రూపంలో పుట్టిన వాళ్ళ విగ్రహాలు గర్భగుళ్ళు ఎక్కడా పెట్టరండి, కానీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో స్వామివారి కంటే ముందు పెట్టారు. మీరు ఎవరైనా శివలింగం అంటే సర్పదర్శనం వెళ్ళారు, ఎవరైనా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఒక నల్లరాత్రి విగ్రహం ఉంటుంది, గమనించారండి. ఎడం పక్కనే అక్క మహాదేవిని, ఆమెని. రిటర్న్ లో 2 ఉంటాయి, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళే, మనకులాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. మనకులాంటి మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి శ్రీశైలం గర్భగుడిలో స్వామివారి ముందు పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తిపూర్లో ఫ్రోలకి నింటారు. వాస్తవానికి కొన్ని వేల కోట్ల డొనేట్ చేసిన శిలాపథకం పేర్లు చెప్తారు తప్ప విగ్రహాలు ఎక్కడ పెట్టండి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక చెందిన వాళ్ళు, నల్లమల్ల పార్క్ లో సేవ కోసం తపస్సు చేసిన వాళ్ళండి. ఓకేనండి. ఓకే, ఇంకోటి ఏంటి సార్ అంటే కేవ్స్ లోపల మనం పావుగంట దర్శనం చేసుకుంటాం కదా. లోపల ప్రతి ఒక్కరు కూడా ఓం నమః శివాయ మంత్రం కంపల్సరీ చెప్పుకోలేండి లోపల ఉండని చెప్పాను. ఎందుకంటే ఎంతో మంది రుచులు మునులు ఐక్యని ప్రదేశాలైన వాళ్ళు సూక్ష్మ స్వరూపంలో తిరుగుతారనమాట. మన కాళ్ళ కింద పడినా అరించిపోద్ది. లాస్ట్ ఇయర్ సాగంట కూడా ఇదే బోట్ లో వచ్చారండి. ఎందుకనాలి స్వామీజీ అని ఒక మాట అడిగితే దానికి ఉదాహరణగా చెప్పారు. ఆ ప్లేస్ లో ఎంతో మంది రుచులు మునులు ఐక్య ప్రదేశాలు కదమ్మా, వాళ్ళు సూక్ష్మ స్వరూపంలో సంచరిస్తారు. లోపల ఉన్న పావుగంట ఓం నమః శివాయ మంత్రం మనసులో కంపల్సరీ చెప్పుకుంటాం అందరూ. ఓకేనండి. చూశారు కదా ఈ అక్క మహాదేవి అమ్మవారి గురించి ఎంత అద్భుతమో. ఆ అమ్మవారి చరిత్ర విన్న ఆ అమ్మవారు తిరిగిన ఈ గుహలకి చేరుకున్న మన జన్మ ధన్యమనే చెప్పుకోవాలండి. ఎంతో పవిత్రమైన భూమిగా మనం చెప్పవచ్చు. ఈ శ్రీశైలం అంటేనే ఒక మహా అద్భుతం. ఈ మహా అద్భుతంలో ఈ అక్క మహాదేవి గుహలు కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశం అని చెప్పవచ్చండి. మనం ఈ బోటు దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది కొండపైకి. ఒక ట్రెక్కింగ్ లాగా ఉంటుందండి పైకి వెళ్ళడం. ఒకవైపు నల్లమల అడవుల యొక్క అందాలు, ఒకవైపు కృష్ణా నది అందాలు. ఎంతో అద్భుతమండి ఈ ప్రయాణం. పాతాళగంగ నుండి అక్క మహాదేవి గుహలకు 16 కిలోమీటర్లు, అలాగే వెళ్ళడానికి 16 కిలోమీటర్లు, మొత్తం 32 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్క మహాదేవి శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చి మల్లికార్జున స్వామి ఇక్కడే దర్శనమిచ్చాడు కదా. ఆమె తపస్సు చేసిన పవిత్ర స్థలం కాబట్టే వీటిని అక్క మహాదేవి గుహలు అని అంటామండి. చాలా అద్భుతమైన ప్రదేశం. చూడండి, ఇక్కడ నుండి వెళ్తుంటే ఈ లొకేషన్ ఎంత బాగుందో. ఈ అక్క మహాదేవి గుహలలో శివలింగం మనకు దర్శనమిస్తుంది. ఆ శివలింగానికి నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంటుందంట. ఎంతో అద్భుతమైన శివలింగం అండి. అక్క మహాదేవికి శివయ్య సాక్షాత్కరించిన ప్రదేశం మనం ఇప్పుడు చూడబోతున్నాము.
చూడండి మనం ఫైనల్గా అక్క మహాదేవి గుహలకైతే చేరుకున్నామండి. చూడండి దూరం నుంచే మనకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ గుహల విశేషం ఏంటంటే ఇవి మనుషులు నిర్మించినవి కావు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహలు. ఇక్కడ చూడండి ఈ గుహల ముందు మనకు సాంబ్రాణి చెట్టు కనిపిస్తుందండి. ఈ అడవి అంతా కూడా సాంబ్రాణి చెట్లతో నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచే ఈ చెట్ల బెరడు నుంచి సాంబ్రాణి తయారు చేస్తారంట. మాకైతే ఆ చెట్టు బెరడు కొట్టి మరి స్మెల్ అయితే చూపించారండి. సాంబ్రాణి స్మెల్ అయితే వచ్చింది. నల్లమల ఫారెస్ట్ అంటేనే అనేక వనమూలికలకు నిలయం. చూడండి రాతి గుహలు, గుహ యొక్క ముఖద్వారం చాలా పెద్దగా ఉంది. దాదాపు 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. కానీ మనం లోపలికి వెళ్ళే కొద్దీ దారి చాలా ఇరుగ్గా ఉంటుందండి. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి శిలాతోరణం లాగా ఈ గుహ ఎంత పెద్దగా ఉందో. తిరుపతిలో శిలాతోరణం మనకు కనిపిస్తుంది కదా, అదే విధంగా ఇక్కడ శిలాతోరణం లాగా మాకు అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ గుహలలో మునులు ఋషులు తపస్సు చేసేవారంట. ఇప్పటికీ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారంట. మాకైతే చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈ అక్క మహాదేవి గుహలకి వెళ్ళడం ఒక ట్రెక్కింగ్ లాగా, ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది. పాతాళగంగ నుంచి ఇక్కడికి రావడం ఒక అద్భుతమైన అనుభూతిగా చెప్పవచ్చండి. కానీ ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉంటే బాగుండు అనిపించింది. మనం వాటర్ కావాలంటే అక్కడి నుండి తెచ్చుకోవాలండి. అక్క మహాదేవి కర్ణాటక నుండి ఇక్కడికి వచ్చి ఈ గుహలలో ఘోరమైన తపస్సు చేయగా శివయ్య ప్రత్యక్షమయ్యాడంట. ఎంతో అద్భుతమైన మహిమాన్వితమైన ప్రదేశంగా చెప్పవచ్చు. మనమైతే లోపలికి అయితే వెళ్దామండి. లోపలికి వెళ్ళడానికి టార్చ్ లైట్లు అలాగే ఫోన్ లైట్లను అయితే పట్టుకొని వెళ్ళొచ్చు. లోపల కొంచెం చీకటిగా ఉంటుంది. లోపల గబ్బిలాలు కూడా ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా ఓం నమ శివాయ అనే శివనామ స్మరణతో మాత్రమే ఇక్కడికి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వెళ్ళి ఆ శివయ్యని దర్శనం చేసుకుంటారండి. చూడండి ఆ గుహల లోపల గబ్బిలాలు ఎలా తిరుగుతున్నాయో. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. మొత్తం వంగి మరి ఫోన్ లైట్ పెట్టుకొని మరి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరు వెళ్ళి వచ్చిన తర్వాతనే మరి ఇంకొకరు వెళ్ళాల్సి ఉంటుందండి. చాలా అద్భుతంగా అనిపించింది. లోపల శివలింగం ఎప్పుడూ తడిగానే ఉంటుందంట. పైనుంచి ఆ జలధార పడుతూనే ఉంటుందంట. మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది శివయ్య దర్శనం. నల్లమల అడవుల మధ్యలో, కృష్ణానది మధ్యలో ఈ అద్భుతమైన గుహలు చాలా అందంగా ఉన్నాయండి. చుట్టూ పచ్చని వాతావరణంతో మధ్యలో బోటింగ్ ప్రయాణం ఎంతో అద్భుతంగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఈ అక్క మహాదేవి గుహలని దర్శించండి. శివలింగాన్ని దర్శనం చేసుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చితే